తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే రైతులకు కూడా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. రైతు భరోసా అడపదడప చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. రైతు బంధు ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ సంగతి కొంతమందికైనా నేపథ్యం కనబడతా ఉంది. ఇంకొంతమంది కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించి కూడా ధాన్యం కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత 20 రోజులకి రైతుల అకౌంట్లో ఆ డబ్బులు అయితే జమ చేయాల్సిన అవసరం ఉంది. అయితే రైతుల ఆ ధాన్యం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే అకౌంట్లో పడతా ఉన్నాయి. సన్న ఓట్లకి బోనస్ ఇస్తా అన్న డబ్బులు పడట్లేవని రైతాంగం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత సంవత్సరం యాసంగి పంటకి దాదాపుగా 4 లక్షల మంది రైతుల నుండి టన్నుల వడ్లను అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. అంటే 23.19 లక్షల టన్నులకు గాను వాళ్ళు ఇస్తా అన్న 500 బోనస్, ఒక క్వింటాన్కి 500 బోనస్ అయితే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 1159 కోట్ల రూపాయల ఆ డబ్బులు రైతుల అకౌంట్లో పడాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు పడలేదు. రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. మాకు బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ ఇస్తా అనడంతో దొడ్డు రకము ఏవైతే ఉంటాయో వడ్లు వాటిని కాదని మేము సన్న రకము మరి పంట వేసాము. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము సన్న ఓట్లకి మరి అదనంగా బోనస్ ఇస్తా ఉంది కాబట్టి ₹1 ఎక్కువ వస్తుందని రైతులు ఆశించి సన్న ఓట్లు ఎక్కువ పండించడం జరిగింది. అయితే సన్న ఓట్లకి మరి బోనస్ అయితే ఇవ్వట్లేదనే ఆవేదన రైతుల నుండి అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ బోనస్ సంగతి అధికారులను అడిగితే అధికారులు కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఏం చెప్తా ఉన్నారు, మిల్లుల యాజమాన్యం వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు చూసుకోండి, ₹500 కూడా ప్రభుత్వం వేస్తుంది చూసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ పర్లేదని గత ఏడాది కూడా వాళ్ళ యొక్క ఆవేదన ఇటు అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో కూడా అటు వానాకాల సీజన్ మళ్ళీ మొదలైన నేపథ్యంలో మళ్ళీ వచ్చే ఏడాది ఎత్తామని కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ ఏడాది అయినా వేస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది. 20 రోజులు అయిపోయింది. ఆ 20 రోజుల నుండి కూడా ఇటు రైతులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు డబ్బులు అకౌంట్లో పడతాయని. కానీ డబ్బులు పడుతూ ఉన్నాయి, కానీ వడ్లకు సంబంధించిన డబ్బులు పడుతూ ఉన్నాయి, కానీ బోనస్ ₹500 మాత్రం రైతుల ఖాతాలో పడట్లేదని రైతులు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీరియస్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీటికంటే అంటే ప్రభుత్వం ఏవైతే ఐకేపీ సెంటర్లు పెట్టి నడిపిస్తూ ఉందో వాటికంటే ప్రైవేటే మేలు అనే విధంగా ప్రభుత్వం నడిపిస్తున్న ఐకేపీ సెంటర్ల కంటే ప్రైవేటు సంస్థలే మేలు అనే విధంగా రైతులు ఒక ఉద్దేశానికి వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రైవేట్ సంబంధించిన వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం కంటే ₹200 తక్కువ ఇచ్చినా కానీ అక్కడ ఎటువంటి ఏవైతే తడిగా ఉందా పొడిగా ఉన్నాయా చూడకుండా, తాలుందా ఎటువంటి వ్యత్యాసం చూడకుండా డైరెక్ట్గా పంట దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఐకేపీ సెంటర్లకు వెళ్తే మాత్రము దానికి ఒక తడి శాతము దాని యొక్క పొడిగానే ఉంటేనే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అదేవిధంగా ఎండినేయా లేదా, వడ్లు ఎండినేయలేవా, దాంట్లో ఏమైనా తేమ శాతం ఉందా అని కూడా అక్కడ ఐకేపీ సెంటర్లో చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు అలా కాకుండా తేమగా ఉన్నా కానీ అలానే క్వాంటా పెట్టుకొని ₹200 ప్రభుత్వం కంటే ₹200 తక్కువ ఇస్తూ ఉన్నారు. కానీ అదే మేలు అనే విధంగా ఇటు రైతులైతే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుందా అనే కోణంలో కూడా ప్రజలైతే ఇటు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే సన్న ఓట్లకి ₹500 బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీలో చెప్పారు. ఒకసారి బోనస్ వేశారు, మరోసారి బోనస్ ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి ఈసారైనా బోనస్ వేస్తుందా లేదా అనే విధంగా రైతులైతే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి బోనస్ వేయకపోతే మరి కాంగ్రెస్కి ఎట్లయినా బుద్ధి చెప్పాలనే ఆలోచనలో రైతులు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇది గ్రౌండ్ రియాలిటీ ఈ విధంగానే ఉంది. రైతులకి రైతు బోనస్ పడట్లేదనే ఆవేదన రైతుల దగ్గర నుండి అయితే వస్తూ ఉంది. ఇప్పటికే రైతు బంధు ఏదైతే ఉంటుందో 2 ఎకరాలకు మాత్రమే వేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా కొంతమందికి జరిగింది. దాదాపుగా 60-65% మాత్రమే రైతు ఏదైతే రుణమాఫీ ఉంటుందో అయ్యిందన్నట్టుగా ఇటు రైతులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే బోనస్ ఇస్తుందో ఆ బోనస్ రైతుల అకౌంట్లో వేస్తారని కూడా రైతులైతే ఆశ వ్యక్తం చేస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఆ ఇబ్బందుల నుండి రైతుల అకౌంట్లో ₹500 బోనస్ మరి వేయడానికి మరి ఇంకెంత సమయం తీసుకుంటుందో అనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.